మూఢనమ్మకానికి ఎటువంటి ఆధారం కానీ హేతుబద్ధత కానీ ప్రామాణికత కానీ రుజువు కానీ ఏదీ లేనిదే మూఢ నమ్మకము. మరి ఈ మూఢనమ్మకాల్ని ఈనాడు క్రైస్తవులు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారా లేదా? క్రైస్తవంలోకి వచ్చాము, క్రీస్తుని వెంబడిస్తున్నాము, క్రీస్తుని వెంబడిస్తున్నాం, జీవితం సాగుతుంది. ఎవరైనా వచ్చి నువ్వు అనారోగ్యంగా ఉన్నావేంటి, దానికి అదే కారణం అని అన్నారనుకోండి మీతో, అప్పుడు మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్ళిపోతాం? బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. వచ్చిన బానిసత్వంలోకి అమ్మో నిజమేనేమో, దానికి పరిష్కారం వారు అలా చెప్పారు కదా, అది చేయించుకుంటే బాగుండునేమో అనే ఆలోచన, మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోద్ది? విడిచి వచ్చినటువంటి బానిసత్వంలోకి ఇశ్రాయేలు లాగా వెళ్ళిపోద్దా లేదా? అసలుకే క్రీస్తులోకి వచ్చామంటేనే చెర నుండి, బానిసత్వం నుండి విడుదల పొంది ఆయన కుమారులుగా మనం తీర్చబడ్డాం. మళ్ళీ లోక పద్ధతులకు మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా బానిసలుగా మారకూడదు. కానీ ఈ రోజుకి క్రైస్తవులు ఇంకా మూఢనమ్మకాలను ఫాలో అవుతున్నారంటే ఇంకా బానిసత్వాన్నే కోరుకుంటున్నారు.